బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన అభ్యర్థుల జాబితా విడుదలైంది. విశాఖ జిల్లాలో 4 నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలను నియమించింది జనసేన. గాజువాక సమన్వయకర్తగా సుందరపు సతీష్, భీమిలి సమన్వయకర్తగా వంశీకృష్ణ యాదవ్, అలాగే పెందుర్తి సమన్వయకర్తగా పంచకర్ల రమేష్, ఎలమంచిలి సమన్వయకర్తగా సుందరపు విజయ్ కుమార్, అలాగే వీటికి సంబంధించి పార్టీ నేతలతో అంతర్గత సమావేశం తర్వాత పేర్లను ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. అభ్యర్థుల ఆర్థిక సామాజిక స్థితిగతులను తెలుసుకున్న తర్వాత సమన్వయకర్తలను నియమించినట్టుగా తెలుస్తోంది. విశాఖ ఉమ్మడి జిల్లాలో 4 స్థానాల్లో జనసేన పోటీ ఖరారు అనే మాట వినిపిస్తోంది. అవును, సమన్వయకర్తలే అభ్యర్థులుగా ఉంటారంటూ పార్టీ నేతలకు పవన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తారంటూ గతంలో ప్రచారం జోరందుకుంది. అయితే గాజువాకకు సమన్వయకర్త నియామకంతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. పవన్ ఢిల్లీ టూర్ ఖరారైన పరిస్థితి. ఈ నెల 22న ఢిల్లీకి పవన్ వెళ్లబోతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత అధికారికంగా అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటనతో అమిత్ షా, నడ్డాను కలవబోతున్నారు పవన్ కళ్యాణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన తన లిస్టు రిలీజ్ చేస్తుంది. జనసేన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుంది. విశాఖ జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలకు సమన్వయకర్తను నియమిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆ లిస్టును రిలీజ్ చేశారు. గాజువాక సమన్వయకర్తగా, అలాగే గాజువాక, భీమిలి, దాంతోపాటు పెందుర్తి, ఇక మరో నియోజకవర్గం యలమంచిలికి సంబంధించి సమన్వయకర్తలను నియమించింది. గాజువాకకు సంబంధించి, అలాగే యలమంచిలి, పెందుర్తి, వీటితో పాటు మిగిలిన ఈ మొత్తం 4 నియోజకవర్గాలకు సంబంధించి ఏంటి ఈక్వేషన్స్, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి అనిల్ లైవ్లో అందుబాటులో వచ్చారు. అనిల్, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలను ప్రకటించింది జనసేన? థ్యాంక్ యూ సచిన్. విశాఖపట్నం పర్యటనలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలను ప్రకటించేందుకు తీవ్రమైనటువంటి కసరత్తే చేస్తున్నారని చెప్పాలి. నిన్న రాత్రి నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో ఆయన పలుమార్లు చర్చించారు. ఇప్పటికే 4 నియోజకవర్గాలు అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించేందుకు కసరత్తు కూడా పూర్తయింది. మరి కాసేపట్లో ఆ జాబితాను అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది. మనం చూసుకున్నట్టయితే కనుక భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించబోతా ఉన్నారు. అలాగే గాజువాక నియోజకవర్గానికి సంబంధించి సుందరపు సతీష్ కుమార్, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి జనసేన ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి సుందరపు సతీష్ కుమార్ని గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించబోతా ఉన్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించనున్నారు. అలాగే యలమంచిలికి సంబంధించి సుందరపు విజయ్ కుమార్ను సమన్వయకర్తగా ప్రకటించే అవకాశం ఉంటుంది. దాదాపు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. అభ్యర్థులను కూడా ఇప్పటికే వారిని పిలిపించుకొని మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్థిక స్థితిగతులు, అలాగే నియోజకవర్గంలో ఉండేటువంటి సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై పవన్ కళ్యాణ్ కూలంకుషంగా నేతలతో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మరోవైపు అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించి నాగబాబుని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నాగబాబు అనకాపల్లి పార్లమెంటు బరి నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే నాగబాబు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. అలాగే నేతలతో, అలాగే కార్యకర్తలతో పెద్ద ఎత్తున భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో ఉండగా దరిదాపు 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు విశాఖ సౌత్ నియోజకవర్గానికి సంబంధించి, అలాగే పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలను కూడా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఎందుకంటే సౌత్తో పాటు పాయకరావుపేటలో కూడా గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే సౌత్ నియోజకవర్గం నుంచి కార్పొరేటర్గా ఉన్నటువంటి మహమ్మద్ సాదిక్ను ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిలిపించుకుని మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే పాయకరావుపేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి శివకుమారి అనే మరొక నేతను కూడా పిలిపించుకుని మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలందరినీ పిలిపించుకుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే అభ్యర్థికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు, సామాజిక సమీకరణాలు, ఇలా అన్ని అంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి కసరత్తు చేసిన తర్వాతే ఇప్పుడు ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తను ప్రకటించినట్టుగా
మనకు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో ఇంట్రెస్టింగ్ గా అనిల్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ కొద్దిసేపటి క్రితం మీరు ప్రస్తావించారు అనకాపల్లికి సంబంధించి. అనకాపల్లి పార్లమెంటు నుంచి నాగబాబు బరిలోకి దిగొచ్చు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అది ఎంతవరకు జనసేన కన్ఫర్మ్ చేస్తోంది? దాంతోపాటు నిన్న నాగబాబు ఫ్యాన్స్ అనకాపల్లిలో సమావేశం అయ్యారు. ఏం జరిగింది? పార్లమెంటు బరిలో నాగబాబు ఉండబోతున్నారా? జనసేన నుంచి అనకాపల్లి నుంచి బరిలోకి దిగబోతున్నారా? ఖచ్చితంగా అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు పోటీ చేయబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అదే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకు అనుగుణంగానే నాగబాబు కూడా అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఆయన విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నాగబాబు అనకాపల్లి పార్లమెంటు బరి నుంచి దిగబోతా ఉన్నారనే సమాచారం వచ్చిన తర్వాతే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పార్టీపై అలకబూనారనే చర్చ కూడా పెద్ద ఎత్తున నడిచింది. నిన్న కొనతాల రామకృష్ణ ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి సుదీర్ఘ భేటీ అయిన తర్వాత వారిద్దరి మధ్య రాజకీయపరమైనటువంటి చర్చ కూడా నడిచింది. అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేసినా తనకు ఇబ్బంది లేదని, పార్టీ తన సేవలను రాజకీయంగా ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి కొనతాల రామకృష్ణ చెప్తూ వస్తున్నారు. అయితే అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారనే సమాచారం కూడా ఉంది. నాగబాబు కూడా ఉమ్మడి విశాఖలో ఉన్నటువంటి అచ్యుతాపురం ప్రాంతంలోనే ఇల్లు తీసుకున్నారు. అది అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. అక్కడే ఉండబోతున్నారు. అక్కడ నుండి రాజకీయ కార్యకలాపాలు చేయబోతున్నారనే సమాచారం ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నాగబాబు కనుక అక్కడి నుంచి బరిలోకి దిగితే జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్న కొనతాల రామకృష్ణ పార్టీలోనే ఉంటారా? లేకపోతే కొద్ది రోజుల క్రితం మనం చూసాం ఇటు వైసీపీ అధినేత్రి ఇక్కడ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ చీఫ్ షర్మిల వెళ్ళారు, కలిశారు. కాబట్టి కొనతాల రామకృష్ణ ఇటు కాంగ్రెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుందా? పార్టీ మారే అవకాశం ఉందా? దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ జరుగుతుంది. అక్కడ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కొనతాల రామకృష్ణ పార్టీలోనే ఉంటానని చెప్పి స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే పార్టీలో జాయినింగ్ అయిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడాను. ఎటువంటి సేవలు కావాలన్నా పార్టీ వినియోగించుకోవచ్చు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీలో ఉంచినా లేకపోయినా, లేదంటే అధికారం వచ్చిన తర్వాత తన సేవలు ఏ విధంగా కావాలన్నా కానీ ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడతానని చెప్పి నేరుగా పవన్ కళ్యాణ్కి చెప్పాను. కనుక పోటీ చేయమని ఆదేశిస్తే పోటీ చేస్తాను, లేదంటే లేదు. నేను పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పి కొనతాల రామకృష్ణ కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు విశాఖ పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలను మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఆ జాబితా కూడా దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉన్నారు. సామాజిక సమీకరణాలు, అలాగే నేతలు దాదాపుగా ఆయా నియోజకవర్గాలు ఎక్కడైతే అభ్యర్థులు పోటీలో ఉండాలనుకుంటున్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆశావాహులు, అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. సచిన్, అనిల్, అంటే 22వ తారీఖుని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఖరారయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న రాత్రి కొనతాల రామకృష్ణ ఇంటికి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కీలక నేతలతో భేటీ అయిన తర్వాత పొత్తులకు సంబంధించినటువంటి అంశంపై క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత టికెట్ల ప్రకటన అనేది ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్పై కూడా ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠ అందరిలోనూ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళొస్తే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి టికెట్లను డైరెక్ట్గా ఎన్నికల బరిలో ఉండేటువంటి అభ్యర్థులను ప్రకటించబోతా ఉన్నారనే సమాచారం కూడా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తర్వాత పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. సచిన్, ఏదేమైనప్పటికీ కూడా అభ్యర్థుల జాబితాపై పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఆర్థిక వనరులు సమకూర్చడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయో వాటిపై
ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలని అడగడం కావచ్చు, లేకపోతే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి జన సైనికుల్ని అందరినీ కూడా పిలిపించుకొని ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దింపితే బాగుంటుందని మాటలు కూడా పవన్ కళ్యాణ్ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి 4 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇన్ఛార్జీల జాబితాను ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది సచిన్. రైట్, ఇక్కడ సుందరపు సతీష్ కావచ్చు లేకపోతే సుందరపు విజయ్, వీళ్ళిద్దరికి సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి టికెట్లు ఇచ్చారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు సచిన్. ఎందుకంటే మొదటి నుంచి పార్టీలో ఉంటూ యలమంచిలి నియోజకవర్గంలో కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి సుందరపు విజయ్ కుమార్కి మొదటి నుంచి టికెట్ ఇస్తారని చెప్పి అందరూ ఆశించారు. ఆశించినట్టుగానే ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటీవలే పార్టీలో చేరారు సుందరపు విజయ్ కుమార్ సోదరుడు సతీష్. పార్టీలో చేరిన తర్వాత ఆయన కూడా సముచిత స్థానం జనసేన పార్టీ కల్పించిందని చెప్పాలి. ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్రతినిధిగా ఆయన ఇప్పుడు కొనసాగుతున్నారు పార్టీ పదవిలో. ఆయన్ను గాజువాక నుంచి బరిలోకి దింపాలని జనసేన అధిష్టానం భావిస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే ఆయనకు కూడా గాజువాక టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ప్రకటించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా సుందరపు కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్స్ కేటాయించే అవకాశం అయితే ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ దిశగా కసరత్తు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది సచిన్. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం జనసేన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుంది. విశాఖ జిల్లాలో 4 నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలను నియమించింది జనసేన. గాజువాక సమన్వయకర్తగా సుందరపు సతీష్, భీమిలి సమన్వయకర్తగా వంశీకృష్ణ యాదవ్, పెందుర్తి సమన్వయకర్తగా పంచకర్ల రమేష్ బాబు, అలాగే యలమంచిలి సమన్వయకర్తగా సుందరపు విజయ్ కుమార్. అలాగే వీటికి సంబంధించి ఈ అంశాలకు సంబంధించి పార్టీ నేతలతో అంతర్గత సమావేశం తర్వాత పేర్లను ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. అభ్యర్థుల ఆర్థిక సామాజిక స్థితిగతులను తెలుసుకున్న తర్వాత సమన్వయకర్తలను నియమించినట్టుగా తెలుస్తోంది. విశాఖ ఉమ్మడి జిల్లాలో 4 స్థానాల్లో జనసేన పోటీ ఖరారు అనే మాట వినిపిస్తోంది. సమన్వయకర్తలే అభ్యర్థులుగా ఉంటారంటూ పార్టీ నేతలకు పవన్ సూచించినట్టుగా తెలుస్తోంది. గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తారంటూ గతంలో ప్రచారం జోరందుకుంది. గాజువాకకు సమన్వయకర్త నియామకంతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టయింది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం కనిపిస్తోంది. గాజువాక నుంచి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ ఆశిస్తున్న పల్లా శ్రీనివాస్కి సంబంధించి ఏం చేయబోతున్నారు అనే ఒక ఉత్కంఠ కూడా అక్కడ కొనసాగుతోంది. అయితే పవన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. ఈ నేపథ్యంలోని ఆయన 22న ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత అధికారికంగా అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను, నడ్డాను కలవబోతున్నారు. ఆయన కలిసిన తర్వాత టికెట్ షేరింగ్కి సంబంధించి కావచ్చు, పొత్తుల అంశం కావచ్చు, దీంతో పాటు వివిధ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు అభ్యర్థులకు సంబంధించి మాత్రం ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలను ప్రకటించింది జనసేన. దీంతో ఏం జరగబోతోంది? టీడీపీకి సంబంధించి కూడా సమన్వయకర్తల రూపంలో అక్కడ పేర్లను విడుదల చేస్తుందా? ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ 20న ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.